కృష్ణ, నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి తప్పుటడుగులు వేయకుండా, ఒకవేళ తెలియక తప్పు చేసినా నన్ను ఆ తప్పు నుంచి తప్పిస్తూ నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపిస్తున్నట్టు నడిపిస్తున్నావు. నా దృష్టిలో మా ఊరి దేవత వేరు, నువ్వు వేరు కాదు కృష్ణయ్య. అశ్విన్ అమ్మగారి మనసు మార్చి ఆవిడ నన్ను తన కోడలిగా అంగీకరించేలా చేశావు. నా కోరిక నెరవేర్చావు. ఈ విషయంలో నీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అవుతుంది కృష్ణయ్య. అశ్విన్ వాళ్ళ అమ్మగారి చేత పచ్చ జెండా ఊపించినట్టు మా అమ్మా నాన్నలు కూడా మా ప్రేమను అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించేలా చేయాలి. అది కూడా నీకే సాధ్యం కృష్ణయ్య. ఈ ఒక్కటి చేయి కృష్ణ. అడిగిందల్లా చేస్తున్నావని నేను నిన్ను ఇంకేం కోరికలు అడగను. నిన్ను భక్తితో పూజించడానికి తప్ప కోరికలు కోరడానికి రాను. సరేనా కృష్ణయ్య? ఆనంది, ఏంటి కృష్ణుడి మీద నాకంటే నీ భక్తి ఎక్కువైనట్టుంది? అదేం లేదు, నేనెప్పుడు మొక్కుకున్నట్టే మొక్కుకున్నాను. అంత లేదు. కృష్ణుడు నీ భక్తికి మెచ్చి మీ ప్రేమని అశ్విన్ వాళ్ళ అమ్మగారు ఒప్పుకునేలా చేశారు. అందుకేగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నావు. అవును, మారిపోయావే, పూర్తిగా మారిపోయావు. నువ్వే కాదే, నీతో పాటు ఆ అశ్విన్ కూడా మారిపోయాడు. ఏమైంది? లేకపోతే వాళ్ళమ్మ మీ ప్రేమను ఓకే చేశారని మాతో ఒక్క మాట అయినా చెప్పారా? ఓ, అదా నీ సమస్య? అవునే, అదే నా సమస్య. ఉండవే, ఇప్పుడే అశ్విన్ కి కాల్ చేసి కడిగేస్తా. గాయత్రి, గాయత్రి ఉండు. వద్దే గాయత్రి, ఉండు. గాయత్రి, గాయత్రి ప్లీజ్ వద్దే. గాయత్రి వద్దే, చెప్పింది వినవే. గాయత్రి ఫోన్ చేస్తుందంటే. గాయత్రి ఇవ్వు. హలో గాయత్రి, చెప్పు. నువ్వు ఇలా చీట్ చేస్తావనుకోలేదు అశ్విన్. నేనా? నేనేం చేశాను? అయ్యో అశ్విన్, ఫోను. అసలు నీకేమైంది? నేనేం చేశాను? అంటే వివరంగా చెప్తే కానీ నీకు అర్థం కాదా? వివరంగా చెప్తేనే కదా అర్థమవుతుంది. మీ అమ్మగారు మీ లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మాతో చెప్పావా? ఈ తప్పని నీకు అనిపించట్లేదా? ఇంతేనా? ఏ, ఇది పెద్ద విషయంగా నీకు అనిపించట్లేదా? ఆనంది సెట్ అయింది, ఇక వీళ్ళతో పనే ఉంది అనుకుంటున్నావు కదూ? నువ్వు కూడా ఇలా చెయ్యొచ్చు అశ్విన్. మీ ప్రేమికుల కోసం మేమెంత హెల్ప్ చేశాం. నన్ను ఆట పట్టిస్తున్నారని నాకు బాగా అర్థమైంది. నీకు చెప్పకపోవడం నా తప్పే. ఏం చేస్తే నీ కోపం తగ్గుతుందో చెప్పండి, చేసేద్దాం. అలారా దారికి. మాకు వెంటనే పార్టీ ఇవ్వాలి. అమ్మా, అది ఆనంది ఫ్రెండ్స్ నన్ను ఆనందిని ఆట పట్టిస్తున్నారు, అంతే. ఏది టివ్వు? ఏంటి ఆనంది, పార్టీ అడగగానే నీ పార్టీ సైలెంట్ అయిపోయాడు? అశ్విన్ పెద్ద పిసినారిలా ఉన్నాడే. ఏ అమ్మాయి, నా కొడుకు పిసినారని నా ముందే అంటావా? ఇప్పుడు మాట్లాడవే. చెప్పండమ్మా. ఇప్పుడు మీకేం కావాలి? పార్టీ, అంతే కదా? ఆనంది నా కోడలవ్వడానికి మీరు కూడా చాలా సాయం చేశారు, కాబట్టి మీకు పార్టీ ఇవ్వాల్సిందే. ఇంటికి రండి, నా చేత్తో మీకు ఏం కావాలంటే అది చేసి పెడతాను. ఆంటీ, మీరు చెప్తుంది నిజమేనా? అవునమ్మా.
ఈర్ష్య అసూయ లాంటివి లేకుండా సొంత అక్కా చెల్లెళ్ళులాగా ఒకే గదిలో కలిసిమెలిసి ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆనందితో పాటు మీకెప్పుడు వీలు కుదిరితే అప్పుడు మా ఇంటికి రండి. నేనే మీకు పార్టీ ఇస్తాను. ఆ వంకుతో అయినా నా కోడలు మా ఇంటికొస్తుంది. రేపే వస్తాం ఆంటీ. సరే సరే, ఇదిగోరా. మా మంచమ్మ. ఇప్పుడు చెప్పవే, నా అశ్విన్ పిసినారోడా? సారీ ఇంకెప్పుడు అనలే. పార్వతి, టిఫిన్ తిందాంరా. టేబుల్ మీద అన్నీ రెడీగా ఉన్నాయి, మీరు వెళ్ళి తినండి. నాకు ఆకలిగా లేదు. ఎందుకిలా మూడిగా ఉన్నావు? ఏమైంది ఇప్పుడు? ఏమైందా? తల్లిదండ్రులు మనం బతికే ఉండగా ఎవరో మూడో మనిషిని ఆనంది వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పెళ్లి మాటలు మాట్లాడుకుని వస్తాడా? అంటే వాడికి మన మీద ఉన్న గౌరవం ఇదేనా? ఇదేంట్రా ఇలా చేస్తున్నావని అడిగితే అమ్మా నాన్నలుగా మీరు నా కోసం ఏం చేశారని ప్రశ్నిస్తున్నాడు. ఇన్నాళ్లుగా మన పెంపకం, మనం వాడి మీద చూపించిన ప్రేమ అంత అబద్ధం అన్నట్టు మాట్లాడుతున్నాడు. అయినా మీరు వాడిని గట్టిగా ఒక్క మాటైనా అడిగారా? వాడిని అలా అడక్కపోగా ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావని నన్నే ప్రశ్నిస్తున్నారు. నువ్వు చేస్తోంది తప్పురా అని వాడితో చెప్పాను కదా. ఆ ఏజ్లో కుర్రాళ్లతో అంతకంటే గట్టిగా మాట్లాడకూడదు పార్వతి. నిదానంగా అర్థమయ్యేలా చెప్పాలి. ఆ పని నేను చేస్తాను కదా. అలా చెప్తే మహేష్ తప్పకుండా అర్థం చేసుకుంటాడు. ఇదే 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 మీ దగ్గరున్న పెద్ద సమస్య. ఏది చెప్పినా ఆలోచిద్దాం, చేద్దాం అని మెల్లగా నిదానంగా బిజినెస్లో ఆలోచించినట్టు చేస్తారు. కానీ ఇది జీవితం అండి, ఫ్యామిలీ సమస్య. వాణ్ణి ఇప్పుడే అదుపులో పెట్టకపోతే మన చేయి దాటిపోతాడు. ఆ తర్వాత నెత్తి నోరు బాదుకు నేర్చినా ఎలాంటి ఉపయోగం ఉండదు. సరే, ఇక మీదట ఏం జరిగినా వెంటనే వాణ్ణి ప్రశ్నిస్తాను. తప్పదు అనుకుంటే దండిస్తాను. చాలా సరే, టిఫిన్ తిందాంరా. మీ కొడుకేడి? వాణ్ణి కూడా పిలవండి. ఇప్పటికే ఇద్దరూ పాము ముంగిసల్లా కొట్టుకుంటున్నారు. అది చాలదా? తినేటప్పుడు కూడా గొడవ కావాలా?